బాబాయ్ నీ పేరు? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటావు? పని కాదన్నమా. ఏం బాబాయ్ 5 సంవత్సరాల్లో జగన్ గవర్నమెంట్ ఎట్లా ఉంది మీకు? ఏం లేదు, వచ్చి అత పట్టుకొని అడుకోవటమే. ఎందుకు? ఎందుకంటే ఇసుక కూలి పని వాళ్ళకి ఇసుక అన్యాయం చేశాడు. మళ్ళీ ఓట్లు ఏమని మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ ఏమంటే ఏమేస్తారు ఓట్లు? ఏమేసేది వాళ్ళు పెట్టేది లేదు, ఇల్లు పెట్టేది లేదు. సరే మరి రేపు మీ మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీలో దిగుతున్నాడు కదా, ఏంటి లోకేష్ పరిస్థితి ఏంటి? లోకేష్ పరిస్థితి ఏమో న్యాయం చేయమంటున్నాడు. ఏం చేస్తాడు అలాంటి పరిస్థితి రావద్దు. అంటే రేపు అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? లోకేష్. లోకేష్. అసలు ఏంటి బాబా మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి మీకు? సమస్యలే ఉన్నా, కూలి చేసిన వాడికి మరి ఇసుక రాకపోతే ఏం పని చేస్తాం? 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. అప్పుడు బాధ ఇది బాధ ఎత్తడం జరిగింది. సరిగా ఒక రోజు ఉంటే ఒక రోజు లేదు, అది పరిస్థితి. ఇంకేం అంతే. ఇప్పుడు ఇటు టీడీపీ కొన్ని హామీలు ఇస్తుంది, వైసీపీ కొన్ని హామీలు ఇస్తుంది కదా, ఏంటి ఎవరి హామీల పైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు పెట్టి ఇచ్చింది ₹2, ఈడు ఇచ్చింది లేదు. మన చాకిరి మనం తప్పడం. అది ఆడు పెట్టేది, ఈడు పెట్టేది. జగనన్న పెట్టడం, నాన్న లోకేష్ కూడా పెట్టడం. ఎవరైతే మనకి పరిపాలన చేస్తాడో ఆ పొజిషన్ లో మంచిగా చూసుకుని ఇటు ఉంటే అటు చేస్తాం. సరే రేపు వ్యక్తిగతంగా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? సపోర్ట్ చేస్తే నారా లోకేష్ సపోర్ట్ బాగుంటుంది.